ప్రార్థనతో ఆరాధన కూడికను మనం ప్రారంభించుకుందాము. అందరూ మోకాళ్ళేసి మన హృదయాలను సిద్ధపరచుకొనచ్చు. మహాగణుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాద సన్నిధిని చేరి ఇటు రీతిగా మీ నామం స్తుతించుకొనుటకు, మీ నామమును ఘనపరచుకొనుటకు మీరు ఇచ్చిన ఈ సమయానికై, ఈ అవకాశమునకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవునైనా ఎంతోమంది సమయాన్ని గడియను చూడలేక గతించి ఉన్నారు నాయన. మన నాయన వారికంటే శ్రేష్ఠులము కాదు నాయన. అయినా నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ ప్రణాళిక మా మీద ఇంకను ఉంచిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతయు తండ్రి ప్రమరి నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించి బలపరిచి మా ఆత్మీయ జీవితాలకు సరిపడిన వాక్యాలు అనేకం అందించిన దేవా, క్రిస్మస్ కూడికలను ప్రభా జయకరంగా జరిగించుకొనిచు మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొనిచున్న దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఈ దినం కూడా ఈ ఆరాధనను అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకొనిచున్నాము. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొనుచు ఈ కూడికను జయకరంగా జరిగించుకొనమని ప్రాధేయపడుతున్నాం నాయన. ఈ దినం ప్రభా మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి, మేము చేసే ఆరాధనల ద్వారా మీరే మహిమ పొందుకోండి. మన నాయన కొవ్వూరు, రాజమండ్రి, వేములూరు ఇంకా అనేక చోట్ల జరుగుతున్న పరిచర్యను ప్రభా ఫలభరితంగా చేయండి. విత్తబడిన విత్తనాలు మన నాయన వ్యర్థముగా పోక కనీసం కొన్నైనా తండ్రి మరి మీ రాజ్యంలోకి చేర్చబడినట్లు మీరు సహాయం చేయండి నాయన. కొన్ని ఆత్మలనైనా తండ్రి మరి అగ్నిలో నుండి లాగినట్టుగా కొన్ని ఆత్మలనైనా తండ్రి మరి నీ దిన పరిచర్య ద్వారా తండ్రి మరి మీ రాజ్యంలోనికి చేర్చుకోమని, మీరు ఆకర్షించమని అడుగుచున్నాం నాయన. కృప చూపించండి. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకోండి ప్రవ్వ. మరి అలాగే నాయన బలలో తండ్రి యోగ్యమైన రీతిలో పాల్గొనుటకు మీ కృపను, మీ దయను మా మీద ఉంచండి ప్రవ్వ. గడిచిన వారం అంతట్లో ఇంకా ఎక్కడైనా మీకు ఆయాస్కరంగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి ఇంకా యోగ్యమైన రీతిలో మీకు ఇష్టమైన రీతిలో తండ్రి మరి మీతో సకల పరిశుద్ధులతో కలిసి సహవాసము చేసే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి అలాగే తండ్రి మరి మీ దాసురాలని బలపరుచుకొని ఇవ్వబోచున్న మన నాయన క్రిస్మస్ సందేశాలు, వాక్యములు నాయన, ఆరాధన వాక్యము, బలవర్తమానములో తండ్రి మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను సంధించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు సంధించండి నాయన. మీ నామానికే తండ్రి మరి మా ఆత్మలను అప్పచెప్పుకొని నాయన తండ్రి మరి మా ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము. కృప చూపించండి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా మీ సన్నిధానంలోనికి నడిపించండి. టైం మన సమయానికి బిడ్డలందరూ రావాలి అన్న జ్ఞానమును వారికి దయచేయండి అయినా. రాకూడదు అని ప్రభా గృహాల దగ్గర ఉన్నవారిని కూడా మీరే ఆయత్తపరచండి. వారి హృదయాలను తొందర పెట్టండి. నా జీవము కలిగిన దేవుని దర్శించుటకు నేను వెళ్ళుదును అనుకొని ప్రభా వారందరూ కలిసి వచ్చినట్లు మీరే కృప చూపించండి నైనా. నీ ఆవరణంలోనికి వచ్చినప్పుడు ప్రభా మన నాయన మా సమస్త ప్రవర్తనను మేము సరిచూసుకొని ఇంకా మీకు ఆయాస్కరంగా మేము ఎక్కడైనా ఉంటే దయతో తండ్రి మరి నీ బిడ్డలనైన మమ్ములను ప్రభు దయతో క్షమించి మీకు ఇష్టంగా మీతో సమాధానపడి మిమ్మల్ని ఆరాధించుటకు, బలలో చేయవేయటకు మీరు కృప చూపించమని అడుగుచున్నాం నాయన. మీరే సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ ఆవరణములలోకి ప్రవేశించుడని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అవునైనా నీవే మా దేవుడవని మేము ఎరిగినైనా మా హృదయములను తెరిచి మీకు స్తుతులు చెల్లించుచు, మీకు స్తోత్రములు చెల్లించుచు మీరే మా దేవుడవని ప్రభా మిమ్మల్ని స్తుతించుకొనుటకు అటు హృదయాన్ని, అటు అర్పణను మా హృదయములలో నుండి మీరు యథార్థమైన భక్తిని మీరు కోరుకొంచున్నారు కనుకనైనా అటు యథార్థమైన భక్తి చేయగలిగే కృపను, వాక్యానుసారమైన భక్తి మేము చేయగలిగినట్లు మా పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చూపించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకే స్తుతులు చెల్లించుకొనుచు ఇది నా ఆరాధన అంతటిని మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొని జరిగించుకొనమని యేసు ఘనమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతింపరండి ప్రభు యేసుని, సంతోషగానములతో భజించుడి, సంతోషగానములతో భజించుడి. స్తుతింపరండి అద్భుతముగా మనల రక్షించెను, ఆనందముతో నింపెను. అద్భుతముగా మనల రక్షించెను, ఆనందముతో నింపెను.
సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి పరలోక సంతోషం మనకిచ్చెను శాంతి సమాధానం మనకిచ్చెను పరలోక సంతోషం మనకిచ్చెను శాంతి సమాధానం మనకిచ్చెను హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి కృప వెంబడి కృప పొందితిమి మహిమ నుండి మహిమకు నడిపించెను కృప వెంబడి కృప పొందితిమి మహిమ నుండి మహిమకు నడిపించెను హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి వాక్య సమృద్ధిని మనకొసగిన్ పాలు తేనెలతో తృప్తి పరచిన్ వాక్య సమృద్ధిని మనకొసగిన్ పాలు తేనెలతో తృప్తి పరచిన్ హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి మన సంపూర్ణత మన ప్రభువే శ్రీమనందుటయే గొప్ప భాగ్యము మన సంపూర్ణత మన ప్రభువే శ్రీమనందుటయే గొప్ప భాగ్యము హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి సంతోషగానములతో భజించుడి సంతోషగానములతో భజించుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి హల్లెలూయా పాడుచు ఘనపరచుడి స్తుతింపరండి కీర్తన భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన చదువుకుందాము. తన అతిక్రమములకు పరిహారము నొందదగిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
ధన్యుడు అంటున్నాడు. ఎవరైతే పాపములకు అతిక్రమములకు పరిహారము నొందుకొని దేవుని ఎదుట నుండి ఆయన కృపా సింహాసనం మీద నుండి ఆయన కృపను పొందుకొని ఆయన మన కొరకు చేసిన ఆ రక్షణ కార్యములో పాలిభాగస్తులయ్యే కృపను దేవుడిచ్చినందుకు తీసుకున్నవారు పొందుకొనిన వారు ధన్యులంట. ఇంకేమనుందో చూడండి. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అక్కడ చక్కని మాట కనబడుతుంది. ఏంటి? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. నోరు తెరిచి హృదయములో నుండి దేవా నేను పాపినే అనేసి మనము ఒప్పుకోవాలి. మనలో ఏ భేదమును లేదు, అందరూ పాపులే. అయితే రక్షణ కార్యం జరిగిపోయిందిగా, మేము రక్షింపబడ్డాంగా, మేము బాప్తిసం తీసుకున్నాంగా అనుకుంటారు. రక్షింపబడిన నాటి నుండి అనుదినము మనము ఈ ఒప్పుకోలు ప్రార్థనలు చేసుకోవాలి. నరుడు వాడు తలంపుల దగ్గర నుంచి, కళ్ళు చూపుల దగ్గర నుంచి, నడత చేత మాట సమస్తము ఎన్నటన్నటికీ అది పాపమే తప్ప అందులో ఏది కూడా యథార్థత ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఏనాటికి ఆనాడు ప్రభు ఎదుట మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి. అదే చెప్తున్నాడు అక్కడ. నా దోషమును నేను కప్పుకోకుండా నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. అప్పుడు నేను నా పాపములకు పరిహారము నొందాను. అప్పుడు నేను ధన్యుడనవుతాను. దేవుని దగ్గర నుండి ఆ పాప క్షమాపణ పొందుకొనిన వాడెవరంట? ధన్యుడు. నీ జీవితంలో నీవు నేను ధన్యులము కావాలి అంటే ఏం చేయాలి? ముందు ధన్యత అంటే ఏంటండి? ధన్యత అంటే ఏంటి? దేవుని చేత ఏర్పరచుకొనబడిన మనము ఆయనకి ఇష్టలముగా జీవించడమే గొప్ప ధన్యత. మనోళ్ళకి ధన్యత ఏంటి? కడుపు నిండా తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా, సుఖము సౌఖ్యము సంతోషము, ఇవి మనకి ధన్యతలు. ఈ ధన్యతలు ఎల్లకాలం ఉండవు. జీవితము ఒక గాలి బుడగ కదా. గాలి బుడగ కింద నుంచి అలా పైకి వచ్చేసరికి అది పోతుంది, పేలిపోతుంది కదా, పగిలిపోతుంది. మన జీవితం కూడా అంతే. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతే. ఈ 60-70 ఏళ్లలో మనం ఏం చేయాలి? ఆయనకు యథార్థముగా, ఆయనకి ఇష్టమైన భక్తి మనము చేయగలగాలి. అదే అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. మరి మీరు చేస్తున్నారా? దావీదు ఇది తన ప్రాణ భయములో ఉన్నప్పుడు దావీదు రాసుకొనిన కీర్తన ఇది. ఏమంటున్నాడు చూడండి. దేవుని దగ్గర మనం అటువంటి ఒప్పుకోలు ప్రార్థనలు, సిద్ధపాటు ప్రార్థనలు మనము చేసుకోవాలి. దేవా నా దాగుచోటు నీవే అంటున్నాడు 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటున్నాడు. ఏంటి? నా దాగుచోటు అంటే ఏంటి? మనకి కష్టం వచ్చినప్పుడు లేకపోతే శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? దాక్కుంటాం. ఈ గోడ వెనకాలో లేకపోతే ఇంటిలోనో లేకపోతే ఇంకెవరో స్నేహితులలో దాక్కుంటే దేవుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాస వ్యర్థమే. మరి అలాగే నువ్వు ఎక్కడ దాచుకున్న దేవుడు నీ ప్రాణాన్ని కోరుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గరే మనం విశ్రమం కోరుకోవాలి. ఆయన దగ్గరే దాక్కోవడానికి మనం చూసుకోవాలి. ఆయన దగ్గర దాక్కోవాలంటే ముందు ఆయనతో సమాధానం పడాలి కదా. ఆయనతో మనము సమాధానము కలిగి, సంతోషము కలిగి, ఆయనకి ఇష్టముగా జీవించే జీవితం మన దగ్గర ఉండాలిగా. మరి అటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నువ్వు ఎలా అడగాలో కూడా నీకు చెప్తాను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు చెప్తున్నాడు. చక్కగా చెప్తున్నాడు. ఇంకేమన్నాను చూడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ
ఆనందగానము చేయుడి అంటున్నాడు. ఏంటంట? నీతిమంతులారా, యెహోవా నీతిని బట్టి నీతిమంతులైన మీరందరూ యెహోవాను బట్టి సంతోషించండి, విమోచన గానములతో మీ హృదయములు తెరిచి ఆయనకు స్తుతులు పాడండి అంటున్నాడు అనమాట. మనం ఎప్పుడు మందిరంలోనికి వచ్చినా అనుదినము కూడా మనల్ని మనము సరి చేసుకొని, మనల్ని మనం దేవునితో కరెక్ట్ చేసుకొని, దేవునితో సమాధానపడి, సకల పరిశుద్ధులతో సమాధానపడి, అప్పుడు దేవుణ్ణి మనము ఇంకా యథార్థంగా భక్తి చేయగలుగుతాం కదండి. అట్టి కృప మరి ఈ దినం మనం కూడా దేవుని ఆవరణంలోనికి చేరి వచ్చిన మనమందరం కూడా అట్టి రీతిగానే మనల్ని మనము సరి చేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, ఆయన నామమును స్తుతించుకొనచ్చు, ఆయన నామమును ఘనపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. దావీదు పురమందు రక్షకుడు మన కొరకే జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భూమికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భూమికొచ్చాడు. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా. ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా. ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. దూతాలి స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడ
రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం ఆనందమే, మనసంతా సంతోషమే. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం ఆనందమే, మనసంతా సంతోషమే. రోమిలకు రాసిన పత్రిక 6:23 నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పాపము వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. ఎందుకు పాపం ఎందుకు చేసాము? ఆదాము దగ్గర నుండే పాపము ఈ లోకంలోనికి సంక్రమించింది. వారే తరతరములమైన మనము కూడా ఈనాటికి కూడా ఇంకా ఆ పాపములోనే ఉన్నాం. అయితే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు? మానవ శరీరాన్ని ధరించుకొని మరి పాపాన్ని పోగొట్టాలిగా, ఆయన ఒక ప్రణాళిక వేయాలిగా. దేవుడు నరుని ప్రేమించిందే నరుడితో సహవాసం చేయటానికి, మానవుని ప్రేమించిందే మానవుడితో సహవాసం చేయటానికి, ఈ పరిశుద్ధులందరితో అందరి స్థుతులు ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోనికి మానవదారిగా వచ్చాడు కదా. అదే అంటాడు యోహాను 3:16 ఏమంటాడు? దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, లోకమును అంటాడు. లోకంలో ఎవరున్నారు? మాటలు, బుద్ధి, ఎమోషన్స్, తలంపులు, చూపు, ఒక సహవాసము, ఒక ప్రేమ, ఒక హృదయాన్ని పెట్టింది కేవలం. అన్నిటికంటే ఆయన చేసిన సృష్టి అంతట్లోకి మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఎలాంటి ఆదాము 1:26 ఏమంటాడంటే, దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఎవరి పోలికలో చేశాడంట? ఏ పంది పోలికనో, లేకపోతే ఒక చేప పోలికనో, లేకపోతే ఒక పక్షి పోలికలో ఆయన చేయలే. ఆయన తన స్వరూపమందు తన రూపము చెప్పున ఆయన చేసి ఈ నరునిలో ఏమూదాడు? ఆయన జీవవాయువును ఊదాడు. ఇంకా ఏ పక్షికి కానీ, ఏ జంతువుకి కానీ, ఏ పక్షికి కానీ, ఏ చెట్టుకు కానీ, నేలకు కానీ, లైట్కి కానీ, చీకటికి కానీ ఈ జీవవాయువు ఊది వాటిని జీవాత్మగా చేయలేదు. ఆయన కేవలం
నరుడు అయినా నీవు మనుషులను మాత్రమే దేవుడు అట్టి రీతిగా తయారు చేసుకున్నాడు కదా. దేవుడు చేసిన సృష్టి అంతట్లో అతి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే పాపం దేవుడు అప్పట్లో అలా అనుకున్నాడు. కానీ దేవుడిని ఆ కాలంలోనే నోవాహు కాలంలో దేవుడే మళ్ళీ హృదయంలో నొచ్చుకున్నాడంట. ఏమని? సంతాపపడెను అని ఉంటుంది. ఏంటి? అయ్యో ఈ నరుణ్ణి ఎందుకు చేశానని దేవుడు బాధపడతానే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ఆయన బాధపడి నరుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇదిగోండి యోహాను 3:16 ఉంటుంది చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చురు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీ మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏమని? దొంగ ఎందుకు వస్తాడంటండి? అపవాది అయినా సాతాను. దొంగ అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో సాతాను గురించి చెప్తున్నాడు అనమాట. అపవాది అయిన సాతాను ఎందుకు వస్తాడంట? నీ హృదయంలో ఉన్న నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దొంగిలించేసి ఆయనతో నువ్వు కలిగి ఉన్న సమాధానాన్ని నాశనం చేసేసి నిన్ను చివరికి మరణానికి పాత్రులుగా చేసేసి నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్ళడానికే ఈ అపవాది వస్తాడు. కానీ నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి ఆయన వస్తాడని ఆయన చెప్పట్లా. దొంగ నిన్ను నాశనం చేస్తాడు. ఈ అపవాది నీకు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని కూడా ఆయనే నాశనం చేస్తాడు. అందుకే ఈ హెచ్చరిక వాక్యాలు లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యం అన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి రక్షింపబడ్డాం కదా ఇంకా చాలే, ఇంకా దేవుడే చూసుకుంటాడు అనుకోకండి. ఏనాటికి ఆనాడు నిన్ను నీవే దేవునితో సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఒకసారి లాకర్లో పెట్టేసామనుకోండి ఏదన్నా విలువైన వస్తువు, ఇంకా దాని గురించి మర్చిపోతామా? ఏమండి? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాం. దాని స్టేటస్ ఏంటి, అది ఎలాగుంది ఏంటి అని దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాం. అవునండి? మరి మన హృదయాలను కూడా అట్టి రీతిగానే మన హృదయంలో సజీవమైన వాక్యం ఉందా? దేవునితో సరిగా ఉన్నామా? దేవునికి ఇష్టంగా మనం జీవించగలుగుతున్నామా? దేవునికి సరైన లైన్లో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఇంకేమంటున్నాడో చూడండి. అందుకే గొర్రెలకు జీవము కలుగుటకు నేను వచ్చి తినని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈ గొర్రెలన్నిటికీ జీవము కలిగించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంట. ఈ మరణ శిక్ష, ఈ పాప శిక్ష, దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీద నుండి నా మీద నుండి బహుభారముగా ఉండి అది ఆయనకు చాలా ఇష్టముగా లేదు. ఎందుకు? దేవుడు నరుని ప్రేమించిందే నరుడితో సహవాసం చేయటానికి. మరి ఆయన పరలోక రాజ్యంలో నిత్య నివాసంలో ఆ వేవేల దూతలతో కలిసి, కోట్ల దూతాలతో కలిసి, సకల పరిశుద్ధులతో కలిసి, 24 పెద్దలతో కలిసి నీవు నేను కూడా ఉండాలి అని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. గనుకనే ఆయన దీనునిగా రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన ఏం చేశాడు? నిత్య నివాసములో నిన్ను నన్ను ఆయన చేర్చాడు. గనుక ఆయనకు మనము ఎన్నటన్నిటికీ స్తుతులు చెల్లించాలి. నా దేవా, నీవు నా కొరకు చేసిన ఈ రక్షణ కార్యముకై నీకు నా విరిగి నలిగిన హృదయముతో నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మరి నేను పుట్టుకతోనే పాపములో ఉండిన వాడను, పుట్టుకతోనే పాపములో ఉండిన దానను. అయితే నీ నిత్యమైన ప్రేమతో, నీ నిత్యమైన కృపతో, నీ నిత్యమైన ప్రణాళికలో నన్ను జ్ఞాపకం చేసుకొని, నరుని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఈ నరుని కొరకు జీవమిచ్చుటకి లోకంలోనికి వచ్చిన జీవదాత నీకు స్తుతులని మనమందరము కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతున్ నా శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా యిరే నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నీవు నన్ను చూచవే వందనమయ్యా నీవు నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
2వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చూద్దాము. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రత్యేకమైన వ్యక్తులు మనకు కనపడతారు. వారి పేరు జ్ఞానులు. వారి పేరేంటండి? జ్ఞానులు. మరి ఈ జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పుట్టుపూర్వతాలు ఏంటి, అసలు ప్రభువుని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారని గనక ఒకసారి మనం చూసినప్పుడు మీరందరికీ తెలిసే ఉంటుంది. నెబుకద్నెజర్ రాజుకి ఒక కళ వస్తుంది. ఏంటి ఆ కళ అంటే, ఒక పెద్ద విగ్రహం, ఒక పోత విగ్రహం. ఆ విగ్రహానికి తలేమో బంగారం గాను, అడు తర్వాత సిల్వర్, ఎత్తడి, దాని తర్వాత ఇనుమ, కింద పాదాలు వచ్చేసరికి 10 వేళ్ళు ఇనుమ, మట్టి, ఈ 2 కలిపిన ఒక పెద్ద విగ్రహం కనపడుతుంది. ఆ విగ్రహం కనపడిన తర్వాత నెబుకద్నెజరుకి దానియేలు అర్థం చెబుతాడు. ఏంటి ఈ విగ్రహానికి అర్థం? దాని తర్వాత ఈ విగ్రహం మీద ఒక పెద్ద రాయి వచ్చి ఈ విగ్రహమే పడుతుంది. పడగానే ఈ విగ్రహము తునాతునకులు అయిపోతుంది. అయితే దానియేలు చెబుతాడు, రాజా, ఈ విగ్రహానికి అర్థం ఏంటంటే, ఈ విగ్రహము ప్రపంచ రాజ్యాల్ని సూచిస్తుంది. నీ యొక్క పరిపాలన, బబులోని పరిపాలన బంగారం వంటిదని చెబుతూ మాది పారసీకులు, గ్రీకులు, రోమన్స్ తర్వాత ప్రపంచాన్ని ఈరోజు మనం చూస్తున్న రాజ్యాలు. ఈ రాజ్యాలు ఎటువంటి అంటే నిన్న ఉండి రేపు మాయమైపోయే రాజ్యాలు. చాలా రాజ్యాలు. సిరియా దేశం ఉంది. నిజంగా ఇస్రాయెల్తో యుద్ధం జరుగుతుంది. ఇస్రాయెల్ కనుక ఇక ఫుల్ యుద్ధం కనుక జరిగితే అందులో ఓ 2-3 దేశాలు కనపడవు. అలా ప్రపంచంలో ఈరోజు మనం చూస్తే మనుషులు మాయం అవటం కాదు కదా, దేశాలే మాయమైపోతున్న రోజులు ఇవి. ఇది దానియేలు అతి స్పష్టంగా దేవుడు నెబుకద్నెజరుకి తెలియజేసిన ఈ యొక్క కళ ద్వారా యేసు ప్రభు ఈ రాయిలాగా ప్రస్తుతం ఉన్న ప్రతి రాజ్యాన్ని కూడా కొరదోసి అవన్నీ కూడా తునాతునకలు అయిపోయి ఆయన తన రాజ్యాన్ని స్థాపించుకోబోతున్నాడు అనే యొక్క ప్రవచనాన్ని దానియేలు రాజుకి చెబుతాడు. రాజుకి చెప్పగానే చూడండి, జనరల్గా గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే కొన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అని, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని, అందులో ఉన్న పెద్దవారికి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఊరిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుందంట, ఈ పలానా ఊరిలో పోర్ట్ వస్తుందంట అని చెప్పి కొంత ఇన్ఫర్మేషను పిఎంఓ నుండి, సీఎం ఆఫీస్ నుండి కొంతమందికి మాత్రమే తెలియబడిన సమాచారం కూడా ఉంటుంది. అలానే ఈ యొక్క కళ యొక్క అర్థం కూడా సామాన్య ప్రజలకైతే తెలియలేదు, కానీ ఈ యొక్క రాజుకు వచ్చిన కళ దానియేలు ద్వారా కొంతమందికి అయితే ఈ సమాచారం వెళ్ళిపోయింది. అయితే బాగా గమనించండి, జ్ఞానులు అనే వ్యక్తులను కనుక మనం చరిత్రలో చూసినప్పుడు ఈ జ్ఞానులు రాజులకు సలహాదారులుగా ఉండేవారు. ఈ జ్ఞానులు బైబిల్ గ్రంథంలో మనకి చూసినప్పుడు కేవలం ఒక గుంపు మాత్రమే కాదు, వారు ఒక చిన్న దేశమంత జనం ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే రాజులకి సలహాలు ఇస్తారు. రాజులకి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు, పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఏంటి సూచనలు సలహాదారులుగా ఈ జ్ఞానులు పనిచేస్తూ ఉంటారు. వీరిచ్చే సూచనలకి సలహాలకి రాజులు ఏం చేస్తారంటే వారికి మొక్కి వారికి కానుకలు అర్పిస్తారు రాజులు ఈ జ్ఞానులకి. సో యేసు ప్రభు యొక్క సమయానికి వేళ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఏదైతే దానియేలు ఈ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే యేసు ప్రభు గూర్చిన, ఆయన రాజు గూర్చిన మొట్టమొదటి ఇన్ఫర్మేషను దానియేలు ద్వారా ఈ రాజుకి, అటు తర్వాత కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి, రాజ్యంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకి ఈ ఇన్ఫర్మేషను వెళ్ళిపోయింది దానియేలు ద్వారా. అందులో భాగమై ఉన్నవారు ఎవరంటే ఈ జ్ఞానులు కూడా అందులో భాగమై ఉన్నారు. వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. బాగా గమనించండి, దానియేలు టైము 550 BC. 500 అంటే యేసు ప్రభుకి ముందు దాదాపు 550 సంవత్సరాలకి ముందే దానియేలు ఈ ఇన్ఫర్మేషన్ని వారికి తెలియజేయడం జరిగింది. మరి ఈ జ్ఞానులు ఎటువంటి వారో మీకు చెప్తాను నేను. ఈ జ్ఞానులు ఎటువంటి వారంటే రాజులకు అభిషేకం చేస్తారంట. రాజులకు ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు.
ఇప్పుడు ఈ సాంబ్రాణి బాలం ఏదైతే ఉందో అది రాజులకి అభిషేకం చేసేటప్పుడు ఈ వస్తువుల్ని వాడేవారు. ఈ జ్ఞానులు సామాన్యమైన వ్యక్తులు కాదు. అందుకనే వారు సరాసరి యెరూషలేంకి వచ్చి సరాసరి డైరెక్ట్గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. జ్ఞానులు సాధారణమైన వ్యక్తులతో వారు మాట్లాడరు. వారు ఎవరితో మాట్లాడతారు అంటే రాజులతో మాట్లాడే, రాజులతో సాంగత్యము చేయగలిగిన వారు ఈ జ్ఞానులు. మీకు అర్థమైందండి? సో దానియేలు ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి, ఇప్పుడు చూడండి ఒక వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ మాటలు మనం చూడొచ్చు. వారు ఆ నక్షత్రమును చూచి, చాలా సందర్భాల్లో ఆయన నక్షత్రం అని రాయబడి ఉంది. నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించుకొనిరి. ఇందులో ఇక్కడ ఆయనకి సాగిలపడి పూజించి, చూడండి క్రిస్మస్ అనగానే చాలామంది ఏమంటారంటే క్రిస్మస్ ఆరాధన అని అంటారు. ఎక్స్మస్, క్రీస్తుని ఆరాధించుట. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో నుంచి వచ్చింది. ఆయనకి సాగిలపడి ఆయనను పూజించిరి. జనరల్గా మరి లోకంలో చాలా మందిరాల్లో ఆరాధన అనగానే లేకపోతే కేకలు వేయటం, ఆరాధన అనగానే గట్టిగా చప్పట్లు కొట్టడం, ఆరాధన అనగానే లేకపోతే కేవలం పాటలే అనుకుంటారు. దయచేసి గమనించండి, ఈరోజు మన వాక్యంలో చూడబోయేది ఏంటంటే అసలు ఆరాధన అంటే ఏంటి. ప్రధానంగా ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే ఆరాధన అంటే నిన్ను సమర్పించుకునుట. ఆరాధన అంటే ఏంటండి? పాటలు అందులో భాగం, నువ్వు దేవుడికి ఇచ్చేది అందులో భాగం. అయితే ఆరాధన అనగానే నీ పూర్తి సమర్పణ. ఆరాధన అనగా నీ పూర్తి సమర్పణ. ఈ క్రీస్తును ఆరాధించుట అనే మాట ఈ యొక్క మాటలో నుంచి వచ్చింది. వారు సాగిలపడి ఆయన్ను పూజించారంట. దయచేసి గమనించండి, ఈ జ్ఞానులు ఈ మాట ఒక రాయబడి ఉంది, అత్యానంద భరితులై ఏమయ్యారంటాలో అంటే సంతోషానికి మించి. ఎందుకు వారు అత్యానంద భరితులయ్యారంటే దానియేలు వారి పితరుడైన వారి తాతల ముత్తాతలైన 550 BCలో చెప్పాడు. ఇదిగో ఒక రాయి రాయబోతుంది. ఈ రాయి ఏంటో తెలుసా? ప్రపంచ రాజ్యాలన్నిటిని తీసివేసి ఆ రాజు ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఇది ఇవ్వబడిన ప్రవచనం. అయితే ఈ రాజులు ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ రాజును చూడటానికి వెయిటింగ్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు తెలుసా? 550 సంవత్సరాలు వెయిట్ చేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానులు దానియేలు ద్వారా డైరెక్ట్గా విన్నవారు కారు. వారి యొక్క ముత్తాతలకి దాదాపు 20 తరాలకి ముందు దానియేలు వారికి ముత్తాతలకి చెబితే ఈ జ్ఞానులు ఎదురుచూచి ఆయన కొరకు ప్రయాణించుకుని వచ్చి ఆయన నక్షత్రాన్ని చూచి ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ మాట అత్యానంద భరితులై. ఎందుకు వారు అత్యానంద భరితులయ్యారంటే మా తాతలు విన్నారు, మా ముత్తాతలు తరతరాలుగా మా తాతలందరూ కూడా ఎదురు చూశారు ఈ రాజును చూడటానికి వారు ఎదురు చూశారు. కొన్ని తరాలు గడిచిపోయి, దాదాపు 20-25 తరాలు గడిచిపోయి, కానీ మేము ఈయన చూడగలుగుతున్నాం. మేము ఇప్పుడు కొద్ది గంటల్లోనో కొద్ది రోజుల్లోనో ఈయన మేము చూడబోతున్నాం అని చెప్పి వారు అత్యానంద భరితులయ్యారు. ఎందుకు అత్యానంద భరితులు తెలుసా? జనరల్గా జ్ఞానులు ఉండేదే రాజుల దగ్గర. వారు రాజులతో స్నేహం చేస్తారు. హేరోదు రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఈ రాజు ఎక్కడ, వేర్ ఇస్ దిస్ కింగ్, ఈ రాజు ఎక్కడున్నాడని చెప్పి డైరెక్ట్గా వారు జనరల్గా ఎవరినైనా ఇన్ఫర్మేషను దానైనో లేకపోతే ఆ ఊర్లో వ్యక్తులు అడుగుతారు, కానీ డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్తారా? జ్ఞానులు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకున్న స్టేటస్ ఏంటంటే రాజును అభిషేకించేవారు, రాజులకి సలహాలు ఇచ్చేవారు, రాజులతో పాటు స్నేహం చేసేవారు. రాజులు ఈ జ్ఞానులకి మొక్కి ఈ జ్ఞానులకి బహుమతులు ఇచ్చేవారు. వారిచ్చే సలహాలకిను వారి నడిపింపుకిని వారు డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈ జ్ఞానులు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు తెలుసా? ప్రపంచాన్ని ఎప్పటికీ పరిపాలించే రాజుని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు చాలా రాజ్యాలు చూశారు. యేసు ప్రభు కాలంకి వచ్చేసరికి
ఇనుమ రాజ్యానికి వచ్చేసారు, రోమా పరిపాలన. ఎందుకంటే బబులోనేమో బంగారు పరిపాలన, సిల్వర్ వచ్చేసరికి మాది పారసీకులు, ఇత్తడు వచ్చేసరికి గ్రీకులు, ఇనుము వచ్చేసరికి రోమీల పరిపాలన వారి దగ్గరికి వచ్చేసారు. అంటే దాదాపు ఇది చెప్పినప్పటికీ ఇప్పటికీ 4వ పరిపాలనకు వచ్చేసారు. వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా. అప్పుడు దాకా వారు వెయిట్ చేసి వీళ్ళ తాతలు చూడలేనిది వీళ్ళ చూసి సంతోషించారు. అందుకని మాట రాయబడి ఉంది, వారు అత్యానందభరితులై. ఎందుకు అంత ఆనందం ఏంటి, అంత సంతోషం ఏంటి? ఏదైతే మా తాతలు ఎదురు చూశారో, ఏదైతే మా తరతరాలుగా చెప్పబడిన మాట ఎదురు చూచి చివరికి మేము ధన్యులయ్యాం. చివరికి మేము ధన్యులయ్యి ఈయనను మేము చూడబోతున్నాం. అందుకని మాట రాయబడింది. చూసారా, వారు ఆ నక్షత్రమును చూచి ఏమయ్యారంట? అత్యానందభరితులైపోయారంట. తరతరాలుగా మేము చూడాలనుకున్నాం, ఇప్పుడు మేము చూసిస్తాము. అందుని బట్టి వారు సంతోషించి వారు ఏం చేశారో తెలుసండి, సాగిలపడి కానుకలు సమర్పించారంట. ఏ కానుక? బంగారు సాంబ్రాణి బోళాన్ని సమర్పించారు. వాస్తవానికి అసలైన రాజుని అభిషేకించడానికి వచ్చారు. పట్టాభిషేకం చేస్తారు వీళ్ళం, అసలైన రాజును చూడడానికి వచ్చారు వీళ్ళం. వారు వచ్చి కానుకలు సమర్పించారు. విడ్డూరం ఏంటో తెలుసా అండి? విడ్డూరం ఏంటో తెలుసా? వాస్తవానికి రాజులు వీళ్ళకి దండం పెట్టి జ్ఞానులకి, ఎందుకంటే సలహాదారులు కదా, వీళ్ళకి నమస్కారం చేసి వారికి బహుమతులు ఇస్తారు. కానీ ఈ జ్ఞానులు లైఫ్ని రిస్క్ చేసి 100,000 మైళ్ళు కాలినడకన ప్రయాణిస్తూ వచ్చి ఈ చిన్న శిశువుగా కనబడిన యెషయా 9:6 మనకు శిశువు అనుగ్రహింపబడిను. ఆ శిశువుని చూసి ఈ జ్ఞానులు ప్రతి రాజు వీళ్ళకి నమస్కారం పెట్టి డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తే, కానీ ఈ జ్ఞానులు వచ్చి ఈ శిశువుని చూసి వారు కానుకలు ఇచ్చి నమస్కరించి పూజించారు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ జ్ఞానులకు తెలుసు, ఈయన కేవలం ఒట్టి రాజు మాత్రమే కాదు, మా జ్ఞానులకే జ్ఞాని ఈయన. ఆయన ఎవరు? మా జ్ఞానులకే జ్ఞానం చెప్పి ఆయనకి నమస్కారం చేసి పూజించి సాగిలు పడ్డారు. వాస్తవానికి ఈ జ్ఞానులు ఎవరికి కూడా పూజించే సాగిలు పడరు. అందుకని హేరోదు రాజు దగ్గరికి వచ్చి, నీ రాజ్యంలో ఇంకో రాజు వచ్చాడంట తెలుసా నీకు? భయపడిపోయాడు హేరోదు రాజు. అందుకనే రోమాల అంగలార్పు 1000 మంది శిశువులను ఆయన చంపివేశాడు. వాస్తవానికి ఇలాంటి ప్రశ్న గనక అడిగితే హేరోదు రాజు కోపం వచ్చి జ్ఞానులు చంపేయాలి, కానీ జ్ఞానులు చంపేంత శక్తి లేదు. ఎందుకంటే ఈ జ్ఞానులు మామూలు జ్ఞానులు కాదు, మామూలు జ్ఞానులు కాదు. వీళ్ళకి ఎంతో గొప్ప పేరు ఉంది. వారు వచ్చి డైరెక్ట్గా ధైర్యంగా అడగగానే వారిని ఏం అనలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా రివర్స్లో? అయితే మీరు పూజించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడే తప్ప కిక్కురు మళ్ళా. తెలుసా మీకు? కిక్కురు మళ్ళా. అంత మాత్రమే కాదు, వారు చెప్పారంటే అది కరెక్ట్ అయి ఉండాలి, అందులో డౌట్ లేదు. అందుకనే అందరిని పిలిపించాడు, రండి లేఖనాలను చదవండి, లేఖనాలను చదవండి అని చెప్పగానే వారు చదవగానే, ఎస్ ఇదిగో బెత్లెహేంలో పుడతాడు అని రాయబడి ఉంది. అందుకని ఆనాడు బెత్లెహేంలో 2000 మంది పైబడే చిన్నపిల్లల్ని హేరోదు రాజు చంపించేశాడు. దయచేసి గమనించండి. ఈనాడు మనకి కూడా జ్ఞానులకి ఉండాల్సిన ఆరాధన మనం కలిగి ఉండాలి. జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చారు, రిస్క్ తీసుకుంటూ వచ్చారు. ఆయన చూడగానే అత్యానందభరితులు అయిపోయారు. ఆయన నక్షత్రాన్ని చూడగానే ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడి తమదున్నవన్నీ కూడా సమర్పించుకున్నారు. ఆరాధన అంటే సమర్పించుకోవడం. ఆరాధన అంటే ఈనాడు నిజంగా దేవుని ఆరాధించడానికి చెప్పిన మనము ఆయనకి ఏం సమర్పించుకున్నాం? వాట్ ఆర్ వి ఆఫరింగ్? మనం ఆయనకి ఏం సమర్పించుకుంటున్నాం? ఆయనకి మనం ఏమి ఇస్తున్నాం? హృదయం అంటే ఖాళీ కదా, ఉత్తిన ఇచ్చేస్తున్నాం. ఉత్తిన ఇవ్వడం కాదండి. హృదయం ఏంటో తెలుసా? దేవుని హృదయాన్ని అర్పించు అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో నీకు ఏవైతే ముఖ్యమో అవన్నీ సమర్పించాలి. అది హృదయాన్ని సమర్పించడం అంటే. హృదయాన్ని సమర్పించడం అంటే ఇది ఖాళీ అనే కదా, ప్రభా తీసేసుకో 2 మాటలే కదా అనేస్తాను. నో, హృదయాన్ని అర్పించడం అంటే నీ హృదయంలో నీకు ఏది ముఖ్యమో వాటిని అర్పించడం. అది చేత కాదు మనకి. మనం హృదయాన్ని అర్పించడం అంటే కేవలం ఏమనుకున్నామంటే కొన్ని మాటలు అనుకున్నాం. దయచేసి గమనించండి. జ్ఞానులు వచ్చి ఏమర్పించారో తెలుసండి? 3 గిఫ్ట్లు ఇచ్చారు. ఏంటి గిఫ్ట్లు? బంగారు, సాంబ్రాణి, బోలం. చాలామంది చరిత్రకారులు చెప్తారు ఈ బంగారం వారికి బహుమతిగా ఇవ్వడం వల్ల మరి యేసు ప్రభు, మరియా, యేసేపు ముగ్గురు కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదా.
ఐగుప్తుకి వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేలుకి వచ్చారు. మరి వాళ్ళకి డబ్బులు ఎలాగా? వీళ్ళు ఏమైనా ఆస్తిపరులా? మరి వారికి డబ్బులు ఎలాగా? వీళ్ళిచ్చిన బహుమతులే వారికి ఉపయోగపడ్డాయి. జ్ఞానులు ఏం తీసుకొచ్చారండి? అమ్మ అందరం మెలకుగానే ఉన్నారా? ఏం తీసుకొచ్చారు? బంగారం. మరి నిజంగా వారు తీసుకొచ్చిన బంగారాన్ని బట్టే వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళి రావటానికి ఖర్చులకి అన్నిట్లో కూడా సరిపోయింది. మీకు అర్థమైందండి? సో వారు మూడు బహుమతులు వారు అర్పించారు. సో జ్ఞానులు మనం చూసినప్పుడు నిజమైన ఆరాధన ఏంటో తెలుస్తుంది. నిజమైన ఆరాధన వారు వెయిటింగ్ చేసి వచ్చి చూచి సాగిలపడి ఆయన పూజించి ఆయనకి నమస్కారం చేసి వారు వెళ్ళటం జరిగింది. అయితే ఈరోజు మరి ఆ 3 బహుమతుల గురించి మనం చూద్దాం. మొదటి బహుమతి ఏంటండి? బంగారం. రెండో బహుమతి సాంబ్రాణి. మూడో బహుమతి బోళం. ఓకేనండి, చూడండి మీకు జ్ఞాపకం చేస్తాను. బంగారము రాజుకు సూచిస్తుంది. బంగారం దేనికి సూచిస్తుంది? రాజుకిని దైవత్వానికి రెండింటికి కూడా సూచిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉండేవారు ఇశ్రాయేలులకి. దేవుని ప్రజలకి దేవుడు 3 ఇచ్చాడు. మొదటిది ఫస్ట్ రాజు. ఎవరండి? దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులారా నేనే మీకు రాజుగా ఉంటానంటే అబ్బే ఆ దేశానికి ఉన్నట్టు మాకు కూడా వ్యక్తి కావాలి. దేవుడు చెప్పాడు, వద్దయ్యా మీకు రాజు వద్దు, ఆ రాజు వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మిమ్మల్ని రిస్క్లోకి నెడతాడు. సొలొమోను ఏం చేశాడు తెలుసా? బోల్డని భార్యల్ని, మరి ఆనాడు ఒక రాజ్యంతో పొత్తు పెట్టుకోవాలంటే పెళ్లి చేసుకుంటేనే పొత్తు కుదురుతుందని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకునేవారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల అతను ఏమయ్యాడు, వాళ్ళందరూ ఆ దేవుడి దేవత అందరినీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసరికి చివరికి రాజ్యం రెండింటిగా విభజించబడిపోయింది. ఉత్తర ఇశ్రాయేల్ దేశం, దక్షిణ ఇశ్రాయేల్ దేశం. ఆ విడిపోయిన కొద్ది సంవత్సరాలకే ఉత్తరదాన్నేమో బబులోనిలు, కిందనేమో అశ్షూరీలు తీసుకెళ్ళిపోయారు. యెరూషలేం దేవాలయాన్ని ఆయన అంతగా 40 సంవత్సరాలు కడితే జీరో చేసేసారు. గ్రౌండ్ జీరో అంటారు, అంటే ఇటక మీద ఇటక లేకుండా నాశనం చేసేసారు. చెప్పాడు నీకు రాజు వద్దని, నేనే నీకు రాజుగా ఉంటానని చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే నీకు రాజుగా ఉంటానని చెప్తే వారి మాట వెళ్ళా. చూడండి మీకు విషయం జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభువే ఇశ్రాయేలీయులకి మనకిని నిజమైన రాజు. యేసు ప్రభువే ఇశ్రాయేలీయులకి మనకును నిజమైన రాజు. అమ్మ అర్థమవుతుందా? చల్లగాల్లో చక్కగా నిద్రపోతారు కొంతమంది, కొంచెం ఓపిక పట్టండి అమ్మ. యేసు ప్రభువే ఇశ్రాయేలీయులకి మనకిని నిజమైన రాజు. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన రాజులు అందరూ కూడా కొన్ని పనులు చేయాలండి. ఏంటో చెప్పనా? మొదటి పని ఏంటంటే, ఇశ్రాయేలు చేయాల్సిన పని ఏంటంటే, ఇశ్రాయేల్ రాజు ధర్మశాస్త్రాన్ని, దేవాలయంలో ధర్మశాస్త్రం ఉంటుంది, మోషే ఇచ్చిన మొదటి 5 పుస్తకాలు. ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంటే, ఓ పెన్ను పేపర్ తీసుకుని ఇశ్రాయేలుకు అభిషేకింపబడిన ప్రతి రాజు ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసుకుని ధర్మశాస్త్రం అంతటా రాసేయాలి. ఒక కాపీ తన దగ్గర పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం ఒక కాపీ తన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడంటే జిరాక్స్ కాపీలు ఉన్నాయి, అప్పుడు చేతి రాతలే కదా, ఆయనే రాసుకోవాలి. ఆ రాజే రాసుకుని తన దగ్గర ఒక కాపీ పెట్టాలి. ఎందుకు కాపీ పెట్టాలంటే రోజు చదువుకుంటాయి. గమనించండి, యేసు ప్రభు వారు ఈ కాపీ రాయలా, ఆయన రానవసరంలా. ఎందుకు అంటే ఆ మాట ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయన కాబట్టి ఆయన రాయనవసరంలా. ప్రతి రాజు రాయాలి. అందుకనే ఈయన నిజమైన రాజు. ఇశ్రాయేలుకి మనకిని ఈయన నిజమైన రాజు. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేల్ పరిపాలించిన రాజులు అందరూ లిమిటెడ్ రాజులు, కొంత బాగానే పరిపాలించారు. అది యేసు ప్రభు నిజమైన రాజు ఏంటో తెలుసా? యావత్ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. మనుషుల్ని చంపి యుద్ధాలు చేసి కాదు, ఆయనే చనిపోయి వీళ్ళందరినీ కూడా ఆయన రక్షించబోతూ ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు మన నిజమైన రాజు. ఇశ్రాయేలుకు ఉన్న ప్రతి రాజు ఫెయిల్ అయ్యాడు. గొప్ప రాజు ఇశ్రాయేలుకి ఎవరో తెలుసా? ఇశ్రాయేల్ గొప్ప రాజు ఎవరండి? ఎవరు? దావీదు. ఇంక్లూడింగ్ దావీదు కూడా ఫెయిల్ అయ్యాడు. వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు,
బెత్షెబాని, యూరాయిని ఆ రెండింటి కూడా చేశాడు. ఇశ్రాయేలుకు ఉన్న గొప్ప ద గ్రేటెస్ట్ కింగ్, దేవుని హృదయానుసారుడిగా పిలువబడిన ఆయన సహితము ఫెయిల్ అయ్యాడు. జ్ఞానులు ఫస్ట్ వచ్చి ఏమర్పించారండి? ఏ బహుమతి ఇచ్చారు? బంగారాన్ని అర్పించారు. బంగారం దేనికి సూచిస్తుంది? రాజుకు సూచిస్తుంది. ఎవరి రాజు? ఆ రాయి ఉందే, దానియేలు చెప్పాడే, ఈ రాయి మొత్తం తునాతునకలు చేసేసి ఇంకెప్పటికీ ప్రపంచాన్ని పరిపాలించబోయే ఈ రాజు ఫరెవర్ కింగ్ మాత్రమే కాదు, నిత్యం ఉండే రాజు మాత్రమే కాదు, ఈయన పర్ఫెక్ట్ కింగ్ కూడా. ఏ కింగ్ ఈయన? పర్ఫెక్ట్ కింగ్. గొప్ప విషయం ఏంటి తెలుసా? అట్లాంటి పర్ఫెక్ట్ కింగ్ కింద మనం అందరం ఉన్నాం. ఈరోజు ఆదివారము గొప్ప విషయం, ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి మన దగ్గర ఉన్న గొప్ప కారణం ఏంటో తెలుసా? అట్లాంటి పర్ఫెక్ట్ ట్రూ కింగ్ కింద మనం అందరం కూడా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ కలిగిన రాజు కూడా. ఈ రాజు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాజు ఎట్లాంటి వాడంటే, రాజుగారికి ఒక కూతురు ఉందంటారు, ఒక ముద్దుల కూతురు. ఆమె రాజుగారు ఇంట్లో ఉండగా, చూడండి ఇప్పటికీ కొన్ని రాజులు ఉన్నాయి కదా, ఆ రాజుగారు ఆయన దగ్గర ఉన్న ఒక పెద్ద కారు తీసుకుపోయిందండి బయటికి. కారు తీసుకెళ్ళిపోయి స్పీడ్గా 120, 140లో కొట్టి ఎవరిని గుద్ది చంపేసిందంట. గుద్ది చంపేసరికి పోలీసులు పట్టుకున్నారు. ఎవరి అమ్మాయి అని తెలిసేసరికి రాజుగారు కూతురు అని తెలిసిందే. రాజుగారు నా కూతురు అని చెప్పి వదిలేశాడా? నా కూతురైనా పర్వాలేదు, ఈమెను చంపేయండి లేకపోతే శిక్షించండి అని ఇచ్చుంటే బహుశా ప్రజల దృష్టిలో సూపర్ రాజు అయ్యేవాడు, కానీ కూతురు దృష్టిలో కఠినాత్ముడిగా ఉండిపోయేవాడేమో. అయితే మన రాజు ఎటువంటి వాడంటే, వారికి ప్రాయశ్చిత్తంగా చనిపోయినది, ఇదిగో 50 లక్షల రూపాయలు తీసుకోండి, అంత మాత్రమే కాదు 50 కొరడా దెబ్బలు కొట్టాలి. అయితే నా కూతురిని కాదు, నా కూతురు నాలో పెట్టుకుని నేను నా ఒళ్ళో పెట్టుకుంటాను, నన్ను కొట్టండి. ఈ న్యాయమైన రాజు, ప్రేమ కలిగిన రాజు కూడా, ఎట్లాంటి రాజు ఎక్కడ దొరకడు, లేడు కూడా. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? ఎస్, నువ్వు అన్నట్టే అన్న కొద్ది నిమిషాల్లో ఈ రాజు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఏ రాజు దెబ్బలు తింటాడు సార్? ఏ రాజు దెబ్బలు తింటాడు? ఈ రాజు తన ప్రజల కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. అది మనకు కలిగిన గొప్ప రాజు. ఆ రాజుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఈరోజు మనం వచ్చాం. రెండో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ రాజు కేవలం రాజు మాత్రమే కాదు, ఈ రాజు యాజకుడు కూడా. ఈ రాజు ఎవరండి? వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో రాజు అయితే యాజకుడు అవ్వలేడు, యాజకుడు అయితే ప్రవక్త అవ్వలేడు, ప్రవక్త అయితే రాజు అవ్వలేడు. యేసు ప్రభు ఒక్కడే రాజుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. యాజకుడు అనే మాట చాలా ప్రాముఖ్యం. కొద్ది నిమిషాలు దీని మీద గడుపుదాం. బంగారాన్ని దేన్ని సూచిస్తుంది? రాజుని సూచిస్తుంది. సాంబ్రాన్ని దేన్ని సూచిస్తుంది? యాజకుడిని సూచిస్తుంది. ఎందుకంటే దేవాలయంలో ధూపం వేసేటప్పుడు యాజకులు దాన్ని వాడతారు. ఇది యాజకులను సూచిస్తుంది. అందుకనే జ్ఞానం తీసుకొచ్చేటప్పుడు ఈ 3 బంగారం, సాంబ్రాన్ని, బోళం 3 తీసుకొచ్చేటప్పుడు అనాలోచనగా తీసుకురాల, వారికి తెలిసేదిని తీసుకొచ్చారు. ఏంటా 3 బహుమతులు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఇంగ్లీష్లో మిర్, ఫ్రాంకెన్సైన్స్ అండ్ గోల్డ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఈ 3 తెలిసే తీసుకొచ్చారు. బంగారం ఏమో దేవుణ్ణి, రాజుని సూచిస్తుంది. రెండవదిగా సాంబ్రాణి యాజకుని సూచిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రపంచంలో పాప క్షమాపణకు ప్రతి మతం, ఏ మతంలో వెతికిన 2 మీకు కనపడతాయి. మొదటిది, నీ పాపానికి నువ్వు చచ్చిపోవాలి, నీ పాపానికి నువ్వే శిక్ష పొందాలి. రెండవది ఏంటంటే, నువ్వు చేసిన పాపానికి ఒక బలి పశువు చనిపోవాలి. ఈ 2 ఉన్నాయి. యూదా మతంలో మనం చూసినప్పుడు, అమ్మ వింటున్నారా? యూదా మతంలో మనం చూసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు బలుల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు
బలిని ఏర్పాటు చేశారు. ఈ బలులు నిత్యం అర్పించబడుతూ ఉండాలి, ప్రతి పాపానికి అర్పించబడుతూ ఉండాలి. అందుకనే ప్రత్యక్ష గుడారంలో యాజకులు బలులు అర్పించే చోట కూర్చోడానికి కుర్చీలు ఉండేవి కాదు, కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండేది కాదు. వారు నిత్యం నిలబడే ఉండాలి, నిత్యం నిలబడే ఉండే. ఎప్పుడు ఎందుకు అంటే కూర్చోడానికి టైం ఉండదు కాదు. తప్పు చేసావా బలి, అలా ఇశ్రాయేలు అందరూ నిత్యం వస్తూ ఉండేవారు. సో వాళ్ళకి ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు, నిత్యం ఇలా నుంచోనే ఉండాలి. కానీ యేసు ప్రభు వారు ఆయన బలి అర్పించి ఏమని రాయబడిందో తెలుసా? ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, ఆయన పనిని ముగించాడు, ఇది సమాప్తమైనది అని శిలువ మీద ఆయన పలికిన మాటలో ఒక మాట. ఇంకొక వ్యక్తి మనకు కనపడతాడు, ఆయన ప్రధాన యాజకుడు. ఎవరండి ఆయన? ఇది యాజకుడిని చూసామో, ప్రధాన యాజకుడు. కొన్ని వచనాలు మీకు చదువుతాను చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14. ఎవరైనా చదువుతారమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. అందులో ఒక చక్కటి వచనాలు మనకు కనపడతాయి. చూడండి, 9వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. చూడండి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఎలా వచ్చాడు ఆయన? ప్రధాన యాజకుడిగా వచ్చి, ఒకసారి ఆగండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆయన ఎలా వచ్చాడండి? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మీకు అర్థం కావాలి, బాగా ఆలోచించండి అమ్మా, బాగా ఆలోచించండి. ఇది ఈ వర్తమానం, ఈ క్రిస్మస్ వర్తమానం విశ్వాసులకి అవిశ్వాసులకి కూడా, లోకంలో కూడా దీన్ని ప్రకటిస్తాం. ఇందాక మీకు అమ్మ అర్థమవుతుందా మీకు? ఒకసారి నా వైపు చూడాలి. ప్రపంచం అంతా పాప క్షమాపణకి రెండే విధానాలు. ఒకటి, నీ పాపానికి నువ్వే శిక్ష, నువ్వే చచ్చిపో. మన ఊరిలో కూడా ఈ ఈస్ట్ వెస్ట్లో ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అతను ఏమంటాడంటే, నీ పాపానికి నువ్వే శిక్ష, ఇదొక మార్గం. రెండో మార్గం ఏంటంటే, నీ పాపానికి ఏదైనా ఒక బలి పశువు అయిపోవాలి. అందుకనే ఇశ్రాయేలీయులు బలులు చేసేవారు. తానే నిత్యమైన విమోచన అంటే ఇంకా బలులతో పని లేదు, ఇక మీదట బలులతో ఆయనే బలి అయిపోయాడు. ఏ రక్తంతో కాకంటే మేకల యొక్కయు కోడల యొక్క రక్తము కాక, ఆ రెండు కాక అని ఎందుకు చెప్పాడు అంటే, అవి ఎన్ని అర్పించినా మరలా అర్పించాల్సి వచ్చింది. ఏంటమ్మా? అవి ఎన్ని అర్పించినా ఏమైంది? మరలా అర్పించాల్సి వచ్చింది. ఇట్ వాస్ ఎ నెవర్ ఎండింగ్, అస్తమానం అర్పించాల్సి వచ్చింది. ఎందుకంటే అవి ఏవి కూడా సరిపోవు గనక. చదవండి. ఎలాగండి? యాజకులందరూ ఎలా చేసేవారు? ప్రధాన యాజకులు వారు మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో అక్కడ ఉన్న బలిపీఠం మీద వారు అర్పించేవారు. అయితే యేసు ప్రభువు వారు తన రక్తముతో యావత్తు ప్రజలు కడిగేశాడు. ఆయన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏ పరిశుద్ధ స్థలము? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం వలన ఆ తెర ఎందుకు చిరిగిపోయిందంటే, పైనుంచి కిందకి ఇక మీదట బలులు అవసరంలా, ప్రోక్షించడం అవసరంలా, మధ్యవర్తి అవసరంలా. ఎందుకంటే యేసు ప్రభువే మన రాజు, మన మధ్యవర్తి, మన యాజకుడు. అందుకనే వారు సాంబ్రాన్ని అర్పించారు. తర్వాత చదువుతామండి. ఇక్కడ యేసు ప్రభు వారికి సాంబ్రాన్ని అర్పించినప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన బలులన్నీ కూడా యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూచినాయి. ఆయన సంపూర్ణమైన బలిగా అందరి నిమిత్తము పూర్తి బలిని ఆయన సమర్పించుకున్నాడు. అందరి యాజకులు బలి అర్పించాలి, కానీ ఈ యాజకుడు తానే బలి అయ్యి, ఆయనకి ఇంకో రక్తం అవసరంలా, ఆయన రక్తంతోనే వీళ్ళందరిని కడిగేశాడు. ఎందుకు రక్తం అంటే, పాపాని వల్ల వచ్చే జీతం మరణం. మన రక్తం అంటే ప్రాణం. మన ప్రాణంతో మన పాపములకి వెల చెల్లించాలి. మన వల్ల కాదు గనుక ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఒక్కసారి మనందరినీ ఆయన కడిగేశాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన నిజమైన మన యాజకుడిగా ఆయన ఉన్నాడు.
ఉన్నాడు. చూడండి, లేవికాండం 16:16 చూస్తారా? అతడు తన నిమిత్తమును, ఎవరు? ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేది ఎవరు? ప్రధాన యాజకుడు. ఫస్ట్ ఎవరి నిమిత్తం చేయాలి? తన నిమిత్తమును, తన ఇంటి వారి నిమిత్తమును, ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తము బయటికి వచ్చే వరకు. ఎందుకంటే దేవుడు ఆ టైంలో ఉండి పాప పరిహారాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే నూతన నిబంధన గ్రంథంలో ప్రభువారు వచ్చినప్పుడు మనం చూచేది ఏంటంటే, యేసు ప్రభువారు ఒక్కడే ఆయన స్వరక్తముతో యావత్తు ప్రపంచాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. అందుకని బైబిల్ చెప్తుంది, తన్ని ఎందరు అంగీకరించారో వారందరికీ పాప విముక్తిని ఆయన కలుగు చేశాడు. సో యేసు ప్రభువారు మన నిజమైన రాజుగా ఉన్నాడు, నిజమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మూడోది మనం చూడబోయేది ఏంటో తెలుసా? నిజమైన ప్రవక్తగా ఉండబోతున్నాడు. చూడండి, మోషే ఏమన్నాడు? చూడండి, మోషే ఏమన్నాడండి? ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను, ఎలాంటి వ్యక్తినండి? మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఎవరైనా? యేసు ప్రభువారు. ఏమండి? నా వంటి ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. మోషే ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభువారి గురించి చెబుతూ ఆయన మాట. చూడండి, యేసు ప్రభువారికి ప్రవక్తగాను మిగతా ప్రవక్తలకి వ్యత్యాసం చూడండి. మిగతా ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి సమాచారం పొందుకుని ప్రజలకి చెప్పాలి. మిగతా ప్రవక్తలు ఏం చేయాలి? యేసు ప్రభువు మిగతా ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి సమాచారం పొందుకుని ప్రజలకు ఇవ్వాలి. ప్రవక్తలు. యేసు ప్రభువారు దేవుని దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్గా ఆయనే మాట్లాడారు. ప్రతి ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదే యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, హగ్గేలో చదువుతాం మనం. ఇంగ్లీష్లో థస్ సేస్ ద లార్డ్ అని ఉంటుంది. ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏమనగా అని ఉంది. ప్రతి మాటలో కూడా, ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి ప్రవక్త కూడా చెప్పిన మాట ఏంటంటే ఇదిగో యెహోవా వాక్కు. యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? నేను మీకు చెప్తుంది ఏంటంటే, అందుకనే పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ఇచ్చింది ఈయనే కదా. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆజ్ఞనిచ్చింది ఈయనే కదా. ఆయన ఒక్కడే దానిని సరిగా వివరించి ఇచ్చాడు. ఇదిగో మోషే అనడం ఇలాగ మీరు చూశారు, వ్యభిచార విషయం, దొంగతనం విషయం, పొరుగువారితో ఉన్న గొడవ విషయం, ఇదిగో మోషే ఈ రీతిగా మీకు చెప్పాడు, కానీ నేను చెప్తున్నాను దాని వివరణ ఇచ్చాడు కరెక్ట్గా. అన్ని ప్రవక్తల్లో కలిగిన గొప్ప ప్రవక్త యేసు ప్రభువారు. ఎందుకంటే ప్రవక్తలు పొందుకొని ఇస్తే యేసు ప్రభువారు డైరెక్ట్గా వారితో మాట్లాడాడు. ఏమండి? చాలామంది ముస్లిమ్స్ అనుకుంటారు పాపం తెలియక యేసు ప్రభువారు ప్రవక్త మాత్రమే. యేసు ప్రభు ఎవరు? జనరల్గా ప్రవక్తలు చేసే పని ఏంటి? వారి దేవుని దగ్గర నుంచి సమాచారం వస్తుంది, వెళ్ళి ప్రజలకు చెప్తారు. కానీ యేసు ప్రభువారు ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు. కొన్ని మచ్చుకి యేసు ప్రభువారు ప్రవచనాలు ఆయన జీవితంలో ఉండగా కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన మరణము పునరుద్ధానం గురించి ప్రవచనం చేశాడు. యోధా ఇస్కరియోతు ఆయనను మోసం చేస్తాడు, అబద్ధం ఆడతాడు. పేతురు బొంగుతాడని ముందుగానే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడిని పంపబోతున్నానని చెప్పాడు. ఏమండి? అంత మాత్రమే కాదు, ఆయన బిడ్డలైన వారిని లోకము శ్రమ పెడుతుందని చెప్పాడు. 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయము తీతు చక్రవర్తి దాన్ని పడగొడతారని చెప్పాడు. ఆయన రెండో రాకడ గురించి చెప్పాడు. మిగతా ప్రవక్తలకు యేసు ప్రభువుకి వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? ఇందాక నేను చెప్పినట్టుగా అందరికి సమాచారం వస్తే మాట్లాడితే ఈయన డైరెక్ట్గా ఇచ్చారు. ఎందుకు డైరెక్ట్గా ఇచ్చారంటే ఈయనే వాక్కు గనుక డైరెక్ట్గా ఈయనే మాట్లాడాడు. మిగతా ప్రవక్తలకి ఈయనకి ఎంతో వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో గొప్ప ప్రవక్తలు ఉన్నారు. మోషే ఉన్నాడు, యెషయా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, ఇంకా చిన్న ప్రవక్తలు 12 మంది దాకా ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అందరు యెహోవాకు మాట్లాడితే ఈయన డైరెక్ట్గానే వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. జ్ఞానులు వచ్చి 3 ఇచ్చారు. మొదటిది బంగారాన్ని ఇచ్చారు. అన్ని రాజుల కల్లా
అతి ఉన్నతమైన రాజు. ఆయన రాజ్యాన్ని స్థాపించుకోబోతున్నాడు. యుద్ధాలు చేసి కాదు, తన రక్తంతో వారందరి పాపాలు కడిగి ఆయన రాజ్యాన్ని, ఆయన ప్రేమ రాజ్యాన్ని ఆయన స్థాపించుకోబోతున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన రాజ్యంలో మనం అందరం కూడా భాగమై ఉన్నాం. మనందరం కూడా భాగమై ఉన్నాం. రెండవది సాంబ్రాణి మన నిజమైన ప్రధాన యాజకుడు. ఏమండి, మీ పాపాలకి మీరు క్షమాపణ మీరే వెల చెల్లించుకోవాల్సి వస్తే ఏమిటి వెల చెల్లిస్తాం? మనం ఎంత డబ్బు ఇచ్చి వెల చెల్లిస్తాం? శరీరాన్ని ఎలా నలగొట్టుకొని వెల చెల్లిస్తాం? ఏం చేసి మనం వెల చెల్లించగలం? అందుకనే ప్రపంచంలో అనేక మతాలు ఏదోలాగా ఒంటిని కష్టం పెట్టుకోనో, ఒంటిని నలగొట్టుకోనో, ఏమండి, ఏదో రకంగా ఒక పెద్ద బండరాయి మీద తండ్రి నుంచున్నాడంట. కుమారుడు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. దేన్ని? ఆ బండరాయిని. 20-30 సార్లు ప్రయత్నించి జారిపోయి కింద పడిపోతే కాళ్ళన్నీ కొట్టుకుపోయి, చేతులు కొట్టుకుపోయి, తలకు దెబ్బలితే రక్తం కారుతున్నాడంట. ఎక్కలేక తండ్రి చూచి కిందకొచ్చి ఎత్తుకొని పైకి తీసుకెళ్ళాడు. ప్రపంచం ప్రతి మతం కూడా అదే రీతిగా మోక్షానికి ఎక్కలేక దెబ్బలు తగిలించుకుని గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనే పైనుండి కింద దిగి వచ్చి మనల్ని మోక్షానికి తీసుకుపోయాడు. ఆయన మన నిజమైన ప్రధాన యాజకుడు. మూడవదిగా బాలము దేన్ని సూచిస్తుందంటే ప్రవక్తను సూచిస్తూ ఉంది. అందరి ప్రవక్తల గల ఉన్నతమైన ప్రవక్త యేసు ప్రభువారు. డైరెక్ట్గా మాట్లాడాడు, డైరెక్ట్గా ధర్మశాస్త్రాన్ని వివరించాడు, దేవుని మాట సూటిగా ప్రజలకు చేరవేశాడు. మరలా అంటున్నాడు, ఇదిగో నేను మరలా తిరిగి రాబోతా. ఆ ప్రవచనాన్ని కూడా ఇచ్చాడు ఆయన. మనమందరం సంఘం ఏకంగా అందరం కలిసి, వాస్తవానికి నేను ఎక్కడో వింటున్నాను, ప్రపంచంలో సక్క జనాభా ముస్లిమ్స్ కూడా అంటున్నారు, మేము కూడా యేసుప్రభు రెండో రాకడ కోసం వెయిట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు కూడా దానికోసం వెయిట్ చేశారు. ప్రపంచంలో 80% జనాభా వెయిట్ చేసేది ఎవరి కోసం తెలుసా? ఫర్ ద రిటర్న్ ఆఫ్ ద కమింగ్ క్రైస్ట్. రెండో రాకడ కొరకు, యేసుప్రభు వరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే తమ పాపముల్ని యేసుప్రభు పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ భూమి మీద మనం అన్నీ పొందుకొని అన్నీ చూసి చివరికి ఎత్తబడలేదనుకోండి, పౌలు గారు అంటారు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినలా రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ఏమండి, వాస్తవం నిజం చెప్పనా, షాకింగ్ న్యూస్ ఏంటో, ఆ రోజున అట్లాంటి వాళ్ళు ఉంటారంట. మాకు అన్నీ తెలుసు, అన్నీ చూసాం, అన్నీ చేసాము, అన్నింటిలో పాల్గొన్నాం, అద్భుతాలు చేసాము, స్వస్థతలు చేసాము, ప్రవచనాలు చేసాం, అన్నీ చేసాం. ప్రభు అంటాడంట, నేను మిమ్మును ఎన్నడను ఎరుగనంట. ఇంకోటి ఆ రోజు కొంతమంది అనలా, మళ్ళీ యేసుప్రభు మత్తయి 7:22 మాట్లాడేటప్పుడు ఆ రోజు కొంతమంది అనలా, ఆ రోజు అనేకులు అన్నాడు. అదే భయం తీసుకొస్తుంది. ఆ రోజు అనేకులు అన్నాడు. అనేకులు విశాల మార్గంలో పోతారు, నచ్చినట్టు వెళ్తారు, నచ్చినట్టు చేస్తారు. ఇరుకు మార్గం ప్రభుకి నచ్చినట్టు చేయాలి, విశాల మార్గం మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మన ఆలోచన బట్టి వెళ్తాం. బైబిల్ చదవకపోతే ఆయన ఆలోచన ఏంటో కూడా మనకు తెలియదు కనుక విశాల మార్గంలో ఆటోమేటిక్గా ఉన్నట్టే. బైబిల్ చదివిన వారికి ఆయన మాట ఏంటో తెలుస్తుంది కనుక ఇరుకు మార్గంలో ఉంటారు. డేంజరు, బాధాకరమైంది ఏంటంటే ఆనాడు కొంతమంది కాదంట, అనేకులు అంటారంట, ప్రభువా 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 నీకోసం ప్రభు అంటాడంట, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగనని చెప్పాడు. సో అంచేత మరి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఆయన నీతో మాట్లాడే దేవుడు, మీతో సంభాషణ చేసే దేవుడు. మన నోరు విప్పి అడిగితే ప్రభువా నాతో మాట్లాడయ్యా. మరి ఈరోజు నిజంగా మనం ఇంకా దేవుణ్ణి ఎరిగి ఆయనకి దూరంగా ఎంతకాలం మీరు జీవించి ఉంటే కనుక, దేవుని ఎరిగి ఆయనకి దూరంగా జీవించుంటే కనుక దేవుడు మరలా మన గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో మన క్షమాపణ కోరి, ప్రభువా మరలా నన్ను నీ బిడ్డగా చేసుకో, ఎందుకంటే నువ్వు నా ప్రధాన యాజకుడివి, అందుకనే నేను నిన్ను అడుగుతున్నాను, నేను నిన్ను బ్రతిమాలుకొనిచున్నాను, నన్ను మరలా నీ బిడ్డగా నన్ను చేసుకో. దావీదు అంటాడు, నాలో నూతన రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించుము అని ప్రార్థన చేస్తాడు. ఈ సాపుతో నన్ను కడుగుము. మరి ప్రభుని మనం అడిగి ఖచ్చితంగా ఆయన సన్నిధిలో, యోహాను గారు మంచి మాట అంటారండి, 1 యోహాను 1:10 ఆయన నమ్మదగిన వాడును ప్రేమదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుంచి
మనలను పవిత్రులుగా చెయ్యును అని మంచి మాట ఆయన పలికాడు. దేవుని గురించి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ప్రభుని అడుగుదాం, ప్రభు నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు పలికే దేవుడు, నువ్వు సజీవమైన వాడు. మరి ఆయనతో మాట్లాడితే మనతో తిరిగి మాట్లాడేవాడు. మన దేవునితో ప్రభు సన్నిధిలో మనము క్షమాపణ కోరి మరలా ఆయన సన్నిధిలోకి మనమందరం కూడా ప్రవేశిద్దాం.